హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కిచెన్. ఈరోజు నేను చూడండి చోడు పిండితో నేను లడ్డూలు చేస్తున్నాను. అమ్మా ఉన్నాయి ఇస్తాను. తర్వాత ఒక కప్పు చోడుపిండి తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి, కొంచెం జీడిపప్పు తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని డిష్ పెట్టి తర్వాత మనం ఎన్ని కప్పులు చోడుపిండి తీసుకుంటే అన్ని కప్పులు అంటే ఒక కప్పు చోడుపిండి తీసుకుంటే 2 కప్పులు నీళ్ళు తీసుకోవాలన్నమాట దీనికి. ఓకేనా? చూద్దాం. నేను ఫస్ట్ ఒక కప్పు చోడుపిండి తీసుకున్నాను కాబట్టి దానికి 2 కప్పులు వాటర్ వేస్తాను. ఫస్ట్ వాటరే వేసుకోవాలి. రెండు కప్పులు. ఓకేనా? ఈ నీళ్ళు మరగనివ్వాలన్నమాట, బాగా మరిగించాలి. నీళ్ళు మరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు నీళ్ళు స్టవ్ ఆన్ చేసి పెట్టాను కదా, నీళ్ళు వేసాను కదా. ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఈ బెల్లం వేసుకోవాలి. ఓకేనా? నీళ్ళు మరిగిన తర్వాత చూద్దాం. ఇది కాస్త నడుము బలహీనంగా ఉన్నవాళ్ళు, తర్వాత కాస్త కాల్షియం తక్కువ ఉన్నవాళ్ళు, రక్తహీనత ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు తింటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మరిగే నీళ్ళల్లో మనం తీసి పెట్టుకున్న కప్పుడు బెల్లం కూడా వేసేసి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, ఓన్లీ కరిగి వాటర్ బాయిల్ అయితే సరిపోతుంది. ఈలోపు మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు నేను చిన్న చిన్నగా విరిచేస్తున్నాను అన్నమాట. అంటే లడ్డూలు చుట్టేసాక పైన కూడా అతికించుకోవచ్చు. అలా కంటే కూడా నేను ఇలాగా పాకంలో వేసేయడానికి చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను.
చక్కగా వేస్తూ కలిపేసుకోవాలి. ఎక్కడ లమ్స్ రాకుండా చక్కగా అలాగా మనం ఉప్మా ఎలాగైతే కలుపుకుంటామో అలాగే ఇలాగా ఫాస్ట్గా కలిపేసుకుంటే ఏమవుతుంది, ఎక్కడ ఉండలు లేకుండా పిండి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసేటప్పుడు కూడా కొద్దిగా కాబట్టి అవసరమైనప్పుడు 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ కదా, అందుకని మనం అలాగా చక్కగా చేసుకుని ఇంట్లో అందరూ ఎవరైనా తినొచ్చు. కాకపోతే మనకి ఇలాగా కొంచెం చూడండి నెయ్యి రాసుకుంటున్నాను. కొంచెం ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా అయితే కొంచెం బాగుంటుంది.
వంటగదిలో నిలబడి ఉంటాం వీడియోలు చేయడానికి, అది నిలబడి ఉంటాం కదా ఎక్కువసేపు. దానివల్ల